నమస్తే అండి, నేను రజాక్. తల్లికి వందనం. దాదాపు 13,000 చొప్పున 10,000 కోట్లకు పైగా డబ్బుని 67 లక్షలకు పైగా స్టూడెంట్స్ యొక్క తల్లుల ఖాతాల్లో వేసినటువంటి పరిస్థితి. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ కూడా అందరికీ కూడా డబ్బు అందించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిది. జగన్మోహన్ రెడ్డి గారు 42 లక్షల మందికి మాత్రమే స్టూడెంట్స్కి ఇవ్వగా, అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే ఈ మనీని ఇచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చేసి దానికి ఒక పేరు ఉండేది, ఇప్పుడైతే తల్లికి వందనం, అప్పుడు వచ్చేసి అమ్మఒడి. సో అమ్మఒడిలో వచ్చేసి ఇంట్లో ఎంతమంది చదువుకున్నా కానీ ఒక్కరికి మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఎంతమంది అయితే చదువుకుంటారో అంతమందికి కూడా ఈ తల్లికి వందనం పథకం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అన్నమాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రోజున ఆయన డెలివరీ చేయడం అయితే జరిగింది. అయితే ఏంటంటే కొంతమందికి డబ్బులు పడలేదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. డబ్బులు పడలేదని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో మీరు గమనించండి, 5, 6 ఉన్న పిల్లల కుటుంబాలకు కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి. అలాంటిది ఎందుకు డబ్బులు పడవు? ఎందుకంటే దానికి కొన్ని క్రైటీరియా ఉంటుందన్నమాట. ఎలక్ట్రిక్ కన్జంప్షన్ అనేది 300 యూనిట్లు కాల్చకూడదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి పిల్లలై ఉండకూడదు. అదేవిధంగా 4 వీలర్ వెహికల్స్ ఉండకూడదు. అదేవిధంగా మెట్ట మాగాడి భూముల విషయానికి వస్తే ఒకటి వచ్చేసి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, ఇంకోటి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు. ఈ క్రైటీరియాలో ఏ ఒక్కటి ఉన్నా సరే మీకు ఈ పథకం రాదు. ఈ క్రైటీరియాలో మీరు ఏది మ్యాచ్ కావట్లేదు, అప్పుడు మాత్రమే లబ్ధిదారులు అవుతారు. ఒక్కవేళ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీకు డబ్బులు రాలేదంటే అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అదేంటంటే, ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున విడుదల చేయగా ఇందులో 13,000 వచ్చేసి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయింది. మిగిలిన 2,000 రూపాయలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాకు జమ చేశారు. దీనిపై నారా లోకేష్ గారికి ఆయన అకౌంట్లోకి వెళ్ళిందని చెప్పేసి, ఆయన జేబులోకి వెళ్ళిందని చెప్పేసి ఎల్ ట్యాక్స్ అంటూ రకరకాల విష ప్రచారాలు చేసిన నేపథ్యంలో నారా లోకేష్ గారు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి అడ్డగోలు కారుకూతలకు వస్తారో వాళ్ళకి లీగల్గా యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి చెప్పినారు. ఇక ఏపీ ప్రభుత్వం తల్లికి వందనానికి సంబంధించిన డబ్బును రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. చాలామంది అకౌంట్లో కూడా పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. 2 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులకు 26,000, 44,000 స్కూల్, అదేవిధంగా తల్లికి వందనం నిధులు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్న నేపథ్యంలో మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నమాట. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయితే ఒకటి ఉంటుంది. అది కుదిరితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి స్కీమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత 2025-26 సెలెక్ట్ చేసుకుంటే కనుక అక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేస్తే కనుక మీకు ఒక ఫోన్ నెంబర్కి ఓటీపీకి అయితే వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక అది స్టేటస్ ఏందనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదులు అయితే ఉంటాయి అనమాట. ఆ ఫిర్యాదులు ఉన్న వాళ్ళు జూన్ 12వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు మీ గ్రీవెన్సెస్ అనేది స్వీకరిస్తారు. మీకు డబ్బులు పడకపోతే కనుక వెంటనే ఈ గ్రీవెన్స్ పరిశీలన అనేది జరుగుతుందన్నమాట. 12వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మీరు వెళ్ళి దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 21 నుంచి 28 మధ్య రెడీ చేస్తారు. అంటే ఒకవేళ మీరు నిజంగా అర్హులయ్యి ఒకవేళ ఇది స్కిప్ అయి ఉంటే కనుక మీరు వెళ్ళి గ్రీవెన్సెస్ ఇస్తే కనుక తప్పనిసరిగా 21 నుంచి 28 మధ్య ఒకసారి రీవెరిఫై చేసుకొని ఆ తర్వాత 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్ 30వ తారీఖున డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. వీరందరికీ కూడా జూలై 5వ తేదీన వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తారనమాట. తల్లికి వందనం పథకంకు అర్హత ఉండి డబ్బులు జమ కాలేదంటే తప్పనిసరిగా అధికారులకు అయితే ఫిర్యాదు చేయండి. మీ లోకల్ అధికారులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనుక ఇది అంటే ఈరోజు జూన్ 15 అనమాట. జూన్ 12 నుంచి 20వ తారీఖు వరకు ఇంకొక 5 రోజులు అయితే ఉంది. మీకు రాకపోతే కనుక మీ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోండి. అక్కడ గ్రీవెన్స్ అనేది చెప్పండి. అక్కడ గ్రీవెన్స్ అనేది వాళ్ళు రైజ్ చేస్తారు. మీకు ఎలక్ట్రిక్ కన్జంప్షన్ ఉన్నా, 4 వీలర్స్ వెహికల్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ట్యాక్స్ పే చేస్తున్నా, లేదంటే పంట భూములు కొన్ని అంటే మెట్ట మాగాని అని ఉంటాయి. వాటికి సంబంధించి 3 ఎకరాలు 10 ఎకరాలు, అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు అనమాట. ఇవన్నిటిలో ఏది లేకుండా నెలకి, అదేవిధంగా నెలకు సంపాదన అనేది 10,000 అయితే ఉండాలన్నమాట. లెక్కలు చూపించేదాని ప్రకారం ఇవన్నీ ఉంటే కనుక, ఇలా ఉంటే కనుక
వీటిలో ఏది కూడా మీరు మ్యాచ్ కాకపోతే కనుక అప్పుడు మీరు తప్పనిసరిగా దీన్ని పెట్టుకోవడానికి అర్హులు అనమాట. సో ఆ విధంగా వెళ్ళి ఇవ్వండి. సో మళ్ళీ చెప్తున్నా, 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మీకు ఏ అయితే ఉంటాయో, మీకు ఎందుకు రాలేదనే దానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే కనుక ఆ జాబితాను వచ్చేసి 21 నుంచి 28 వరకు చెక్ చేస్తారు. ఆ తర్వాత 30వ తారీఖుని డిస్ప్లే చేస్తారు, మీకు వచ్చిద్దా రాలేదనేది. ఆ తర్వాత జూలై 5వ తేదీన డబ్బులు పడడం అయితే జరిగింది. సో కంగారు భయపడాల్సిన పని లేదు. చాలా తేలిగ్గానే అసలుకి వైసీపీ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు లేదు, అన్ని పార్టీ వాళ్ళు కూడా ప్రశాంతంగా వెళ్ళి అందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి భయపడకండి, ఇబ్బంది పడకండి. తప్పనిసరిగా ఇన్ని లక్షల మందికి, 67 లక్షల మందికి వేసినటువంటి ప్రభుత్వం మిమ్మల్ని ఏమాత్రం కూడా మీ మీద కక్ష కట్టేసి మిమ్మల్ని హింసించాలన్న కుట్ర ఏమీ ఉండదు. ఎక్కడో ఏదన్నా స్కిప్ అయితే కనుక తప్పనిసరిగా ఎర్రర్ ఏదైనా జరిగితే కనుక ఆ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. నో వరీ. దీంట్లో రాజకీయాల ప్రమేయం కూడా పెద్ద ఏమి లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆఫీసులకి వెళ్తే కనుక, ప్రభుత్వ అధికారుల ఆఫీస్కి వెళ్తే కనుక వాళ్ళు చేస్తారు. నో వరీ.